అనుకోవాలా, జగన్ మీద వ్యతిరేకత ఆయన నిజంగా ఉంది అందుకే ఆయన ప్రచారానికి వస్తున్నారు అనుకోవాలి? అప్పుడైతే జగన్ మీద వ్యతిరేకత ఉంటే రోజు 2 పేపర్లు స్టేట్మెంట్ ఇవ్వచ్చు, అవసరమైతే కూర్చుని ఇప్పుడు మొన్న చెప్పినట్టు సీఎం రమేష్ గురించి చెప్పినట్టు ఇంటర్వ్యూలు ఇవ్వచ్చు, లేదంటే నాగబాబు గారికి మళ్ళీ వీడియోలు చేయొచ్చు. ఇంతకు ముందుకు మళ్ళీ ఏం లేదు కదా, ఆయన పర్సనల్ గా పవన్ కళ్యాణ్ అభిమానుల్ని సాటిస్ఫై చేయాలి. ఎందుకంటే తన సినిమాలకు కూడా వాళ్ళతోనే థ్రెట్ అవుతుంది. క్రిందటిసారి తను సహకరించట్లేదు అన్నటువంటి ఉద్దేశంతో ఆయన సినిమాల్ని ఫ్లాప్ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళు. ఒకప్పుడు మెగా అభిమానులు అంటే చిరంజీవి ఫస్ట్, మిగతా వాళ్ళందరూ లాస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. అట్లాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫస్ట్, చిరంజీవి అయినా ఆయన అభిమానుల చేత ఆదరించబడాలి అనేటువంటి స్టేజ్కి తెచ్చారు ఈయన. కాబట్టి ఈ దశలో ఆ వర్గాన్ని దూరం చేసుకోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకోసం అని చెప్పేసి వస్తున్నారు ఆయన. 2014లో కానీ 19లో కానీ ఆయన ఎప్పుడు బయటకు వచ్చి వాళ్ళకి ఓటేయండి వీళ్ళకి ఓటేయండి అని, లేదంటే పవన్ కళ్యాణ్ తరపున బాబు గారి తరపున ఆయన ఎప్పుడు ప్రచారం చేయలేదు. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆయన మళ్ళీ రాజకీయ రీఎంట్రీ ఇస్తున్నట్టుగా ఉంది. ఆయన వ్యక్తిగత నిర్ణయం ఏమైనా మార్చుకున్నారా రాజకీయాల పట్ల? 2014లో అయితే ఆయన కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారు. అప్పుడు కాంగ్రెస్ పూర్తి అంటే అప్పుడు మంత్రిగా ఉన్నారు కాబట్టి కేంద్రం. 2019లో అయితే లేదు, కరెక్ట్. ఎందుకంటే ఆయన అప్పటికి సాంతో ఇదనేసి. ఇప్పటికి కూడా ఆయన ఏంటంటే తనకి ఒక ఫీలింగ్ ఉంది రాజకీయాల్లోకి రావాలని, కానీ ఈ కొట్లాడి